సింగగడ్ స్మగ్లింగ్ బోట్లు వెళ్ళటం మన వాళ్ళు చూసారంట. ఎక్కడికి వెళ్ళి ఉంటాడంటావు? నువ్వు వెళ్ళి మిగిలిన నేను తెస్తాను. పర్లేదులేండి, నేను వెళ్ళమని చెప్పే కదా. శివ శివరే, నా మాటేనరా. శివ, నీ కోపం నాకు అర్థమవుతుందిరా, కానీ ఒక్కరోజు నేను చెప్పేది వినరా. రే రే శివ, రే ఆ కంటైనర్ నంబర్ నాకు ఇవ్వరా. దీనికోసం ఇంత నాటకం ఆడావు. అదంతా మనం తర్వాత మాట్లాడుకుందాంరా. ఆ నంబర్ నాకు ఇవ్వరా. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పనీకే టైం లేదురా శివ. మాట్లాడేదేం లేదు. నీ గురించి తెలుసుకోవడానికి సింగా ఇండియా వెళ్ళాడు. వాడు చెల్లుకు నువ్వు వెళ్ళిపోతే ప్రాణాలతో ఉంటావు. చంపేస్తారా, చంపేస్తారా? ఇంతకంటే కారణం నీకేం కావాలరా? అరే, నువ్వు నా గురించి ఏమైనా చేస్తావు కదరా. ఇది ఒక్కటి చేయరా, నా గురించి ఆ నంబర్ నాకు ఇవ్వరా. అందరం వెళ్ళిపోదాంరా. సూర్యుని నీకు నచ్చని చెప్తా చూడు. సింగా ఇండియా నుంచి వచ్చాక నీ గురించి దివిలో అందరికీ తెలిసిపోతుంది. నేను చేయను. అలా అని వాళ్ళు ఏం చేసినా ఆపను. ఏంట్రా నువ్వు చెప్పే నిజం? అన్ని అబద్ధాలే. చిన్నప్పుడు నా కోసం వస్తా అని చెప్పినావు, రాలేదు. అందరికంటే నేను ఎక్కువ అన్నావు, అది అబద్ధమే. అరే, నువ్వు సచ్చినావో బతుకున్నావో ఎక్కడున్నావో తెలియకపోయినా నీ గురించి వెతకని రోజు లేదు రా శివ. నీకేమైందిరా? ఎందుకు రాలేదు? నీకు తెలియదారా ఎక్కడున్నావో? మేమేం కామారా నీకు? నేను చెప్తారా నువ్వు ఎందుకు రాలేదో? నీకు భార్య ఉంది, నీకు కొడుకున్నాడు, నేను ప్రేమించే మనుషులు ఉన్నారు. నువ్వు ఒక్కనే ఉన్నావురా శివ. నీ అమ్మ కూడా నాతో సరిగా మాట్లాడతలేదు నువ్వు వెళ్ళినప్పటి నుంచి. ఇంకేం చేయాలరా నేను? మనకి ఎప్పుడు ఇట్లనే జరుగుతుందా? ఆఖరికి అమ్మ చనిపోయిందని కూడా అబద్ధం ఆడేవా? అది శివ, శివ సార్, శివ తప్పైపోయిందిరా, శివ తప్పైపోయిందిరా. కావాలండి నన్ను కొట్టరా శివ. శివ, మనం ఏం చేస్తున్నాం రా? కొమ్ము నేను కొట్టరా, అట్లా వెళ్ళిపోకురా. నన్ను వదిలే, అట్లా వెళ్ళిపోకురా శివ, వెళ్ళిపోకురా. నువ్వు నాకేం చేస్తున్నావు ఒకసారి నీకు కూడా తెలిసేలా చేస్తారా? నీకేం కావాలి? కంటైనర్ నెంబరే కదా, HK183. ఆ షిప్ అన్లోడింగ్ చేసేది నేనే. నిన్నెవడైతే పంపాడో వాడికి అది కావాలంటే నన్ను చంపాలి. అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటి శివ, ఇప్పుడు బాబుని పడుకోబెట్టుకున్నావు? లేపు. ఏమైంది శివ? నాకు కూడా చెప్పడం లేదు. చిన్నప్పుడు మన నాన్న కొట్టేటప్పుడు సూరి చాలా భయపడేవాడు. ఇలానే నా గుండెల మీద పడుకుంటే ధైర్యంగా ఉండేదనేవాడు. నీకు సూరికి మధ్య ఏమైనా సమస్యనా? తెలియక ఏమైనా తప్పు చేస్తుంటే వదిలే. నువ్వంటే పిచ్చి, బయటపడడంతే.
జయప్రకాష్ అబౌట్ ద మిషన్ ఇమీడియట్లీ. సార్, నువ్వు పంపిన ఆ స్పై నీకే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి శ్రీలంక నేవల్ బేస్ నుండి గోల్డ్ దొంగతనం చేశాడు. ఎవ్రీథింగ్ హ్యాపెండ్ రైట్ అండర్ యువర్ నోస్. మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు? లోపలికి వచ్చే ముందు డోర్ నాక్ చేయమని ఎన్నిసార్లు చెప్పాను. సార్ వస్తారు, ఉండండి. జయప్రకాష్ ఆపరేషన్ టర్మినేట్ చేసి మీరు అర్జెంట్ గా ఢిల్లీ రావాల్సి ఉంటుంది. విల్ యూ షట్ అప్ ఫర్ మినిట్ జస్పాల్? ఈ ఎంటైర్ ఆపరేషన్ వైట్ శాండ్ ఒక కన్సైన్మెంట్ నంబర్ కోసం అనుకుంటున్నావా? ఒక షిప్మెంట్ పట్టుకుంటేనో ఒకటిని అరెస్ట్ చేస్తేనో సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదు ఇది. గ్రాస్ రూట్స్ తో సహా తీసేయాలి. ప్రతి గ్యాంగ్ లో స్పైస్ ని ప్లాన్ చేసేది నేనే, వాళ్ళ ఇన్ఫర్మేషన్ లీక్ చేసేది నేనే, వాళ్ళ ప్రతి మూవ్ నాకు తెలుసు. వాళ్ళందరూ నిన్ను నమ్మి వచ్చిన పోలీస్ ఆఫీసర్స్. ఇది యుద్ధం జస్పాల్, రెండు వైపులా ప్రాణాలు పోతాయి. బయట నుంచి మనం ఏం చేయలేం కాబట్టి వాళ్ళలో వాళ్ళే కొట్టుకునేటట్టు చేయాలి. ఇవాళ రాత్రికి ఏం జరగబోతుందో చూడు. వెయిట్ అండ్ వాచ్. இங்க யாருமே பயப்படாதீங்க. ఎవరికేం కావాలో చూడండి. ఏం పర్లేదు. శివ, తీసుకెళ్లేదని తినిపించు, వచ్చేస్తాను. ஒரு 5 నిమిషం మాట్లాడాలి. సాపాడైనాక మాట్లాడొచ్చు. నీ కూడా వా. ಇಲ್ಲ సార్, ఇప్పుడే మాట్లాడాలి. శివ, நீ உள்ள உட்காரு. முருகா, పైన నుంచి మా అప్పావే నన్ను చూసుకుంటాడని எனக்கு தெரியும் సార్. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో కరెక్ట్ టైంలో సెల్వా ఒక ముఖ్యమైన కబురు తీసుకొచ్చాడు. సార్ వస్తారు, ఉండండి. నీ అసైన్మెంట్ ఇక్కడ అయిపోవచ్చింది సెల్వా. నువ్వు చేయాల్సిన లాస్ట్ పని ఒకటి ఉంది. డ్యామ్ చెక్ పోస్ట్ నుంచి వాళ్ళు తప్పించుకోలే. ఆర్మీ ఇడిసేసినారు. వాళ్ళని ఇడిసేయమని జనరల్ నుంచి ఫోన్ వచ్చిందంట. ఇదెల్లా అండర్ కవర్ ఆపరేషన్ అంట. వాళ్ళిద్దరిలో ఒకరు పోలీస్ ఇన్ఫార్మర్ అంట. శివ నమ్మకు 18 ఏళ్ళుగా తెలుసు. ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తాడు? ఎందుకు చేసినాడో కారణం నిదానంగా తెలుసుకుందాం. ఇద్దరిలో ఒక్కరు ఇన్ఫార్మర్ కదా, వాడిని అడుగుదాం. తప్పు చేసిన వాడిని చంపేద్దాం. సెల్వా, బయట సూర్యగాడు లేడు. ఆడి ఆడుండాడో కనుక్కోండి. అరే, వర్షం పడుతుంది అనుకున్నా. అలవాటు లేనప్పుడు ఎందుకు తాగటం? మా నాయన రోజు తాగొచ్చి మా అమ్మని కొట్టుడు చూసి
నేను శివ జీవితంలో మందు తాగొద్దని ఒట్టేసుకున్నా. ఇప్పుడు ఈ అన్యాయానికి గుర్తున్నాయో లేవో. అయినా నేనే ఎప్పుడు జరిగినాయి తలుచుకుంటే పాత జ్ఞాపకాలలో ఉండాలి. అనికి నాకేం జరిగినా సంబంధం లేదంట. నేను చచ్చిపోయినా పట్టించుకోడంట. నేను తాగను. చెక్ పోస్ట్ కాడ ఎన్నాచి శివ. వీళ్ళందరూ ఏదేదో చెప్తున్నారు శివ. మీ ఇద్దరిలో ఇన్ఫార్మర్ యారు? నువ్వు కాదు అని ఒక్క మాట చెప్పు శివ, ఒక్క మాట. మీరిద్దరు పుట్టింది ఒకే ఇంట్లో అయినా పెరిగింది 2 వేరే ప్రపంచాల్లో. నీకు తెలిసింది 18 సంవత్సరాల ముందున్న శివ. శివ నుండి నీకు ప్రమాదం లేదని కూడా ఖచ్చితంగా చెప్పలేము. నా మాట విని వెళ్ళిపో సూరి. వాడు నా అన్న. మీ ఎవ్వనికి వాని గురించి తెలియదు. ఏ ఒక్కనికి వాని గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. మీ అన్న ఇక్కడ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, స్మగ్లర్. చిన్నప్పుడే మీ నాన్నని చంపి పారిపోయాడు. నీకు దేవుడు అవ్వచ్చేమో కానీ నిజానికి రాక్షసుడు మీ అన్న. రాక్షసుడు వాడు కాదు. నేను. మా నాయనని చంపింది శివ కాదు. నేను. నేనుండే ఇల్లు, నేను తిండి, పీల్చే గాలి అన్నీ అన్నీ. చెప్పు శివ, మీ ఇద్దరిలో ఇన్ఫార్మర్ యారు? నేను. ఇండియా పారిపోవచ్చని ఆశపడ్డాను సార్. ఒక ఇండియన్ పోలీస్ మనం చేసే స్మగ్లింగ్ ఇన్ఫర్మేషన్ వాడికిస్తే ఇండియా వెళ్ళిపోవడానికి పేపర్స్ ఇస్తానన్నాడు. ఈ విషయంలో ఇంకెవరికి సంబంధం లేదు. వీడి ఇంకొక నిమిషం కూడా బతుకుండడానికి వీలు లేదు. ఏంటో ఇప్పుడు సేదా చంపేయాలి వీడిని. మనందరినీ మోసం చేశాడు. ఇవన ఇంకే కొల్లవేను ఎదుకడా ఇప్పుడు చేదా அமைதியருங்க. நான் பார்த்துக்கிறேன். నేను మా అప్ప మాదిరి బట్టలు మట్టుకే కాదు, ఆలోచన కూడా మొదలుపెట్టిన. இப்போ మీ అందరి భయం నాకు అర్థమైంది.
హాంకాంగ్ నుండి వచ్చే కన్సైన్మెంట్ డీటెయిల్స్ లీక్ అయితే మనలో యారుమే ఉంటాం. అదుకుదా శివాని చంపేద్దాం అనుకుంటున్నారు. కరెక్టుదా, తప్పిల్ల. కానీ అందరూ ఒక్క నిమిషం ఆలోచించండి. శివ ఈ విషయం ఇంకా ఎవరెవరికి చెప్పుండొచ్చు. ఎవరికి తెలీదు. ఈ విషయం గురించి ఎవరికి తెలుసు? ఎనకు తెలియదు శివ. వాళ్ళకే తెలుసు. వాళ్ళందరూ అమాయకులు. నిజంగా వాళ్ళకి తెలియదు. అదినా నేనేం అడుగుతా అంటానంటే, ఇంత జరిగినాక వీళ్ళని నమ్మగలమా? శివ ఒక్కడిని చంపితే సరిపోతుందా? నేను చెప్తున్నా కదా, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీరు. నా మాట బండా, మందు ముట్టుకోక నన్నే గమనిస్తూ ఉంటా. ఏంటి బైరాగి, ఎప్పుడు ఇలాగే చేస్తావు? ఇక్కడే కూర్చుని నేనేమేం చేస్తానో చూడరా. నేను వెళ్ళాలి. నేను వెళ్తా. ఎక్కడికి? శివాని చూడాలి. ఆడెట్లున్నాడు, నేనెట్లున్నా అంటే ఆడెట్లున్నాడు. సూరి, ఇప్పుడు మళ్ళీ మీరు అక్కడ గొడవ పడితే నీకే కాదు, శివకు కూడా ప్రమాదం. వానికి నేను అబద్ధం చెప్పిన, అందుకే వాడు కోపడ్డాడు. కానీ శివ నేను వేరే. వాడు నన్ను అర్థం చేసుకుంటాడు. సూరి, నా మాట విను. మీ అన్న దగ్గరికి ఇలా తాగేసి వెళ్తావా? చెప్పు. ఈ ఒక్క రాత్రికి ఏం కాదు. వాడు నన్ను అర్థం చేసుకుంటాడు కదా.
ஒருத்தனை விடாத, எல்லா நாய்களும் சாவணும். మురుగా వేరునే నరికేశాం. ఇంకా చెట్టు అది పడిపోతుంది. విడిచేసేయి. పోటీలను తగలపట్టి ఈ సవాలన్నీ గుట్టలో పోడ్రా. 100 వర్షం ఈ నేల మీద ఎవడైనా అడుగు పెట్టాలన్నా భయపడాలా. సూరి, శీఘ్రం పట్టుకొని రండి. వాడిని చంపేదాకా ఆగేదే లేదు. సూరి, సూరి, పెళ్ళప్పుడు అత్తకివ్వాల్సిన చీర. ఏదో ఒక మంచి రోజు చూసి నేనే కట్టేసుకుంటా. అమ్మ లేదు అని ఆలోచన నీకెప్పుడు రాకూడదు. ఉం? చెప్పినా కదరా ఇంటి నుంచి వెళ్ళిపోదామని.
నా మాటలే. నీ కొడుక్కి ఏం చెప్పాలరా నేను? ఎప్పుడు ఇట్లనే వదిలేసి వెళ్ళిపోతావు? ఇప్పుడు నిన్ను మళ్ళీ వెతుక్కుంటే రానీకే నేను కూడా సావన్నారా? తెల్లవారక ముందే సూర్యుడిని కప్పేస్తూ శవాలు కనబడుతున్నాయి. మరోమారు మా జాతికి సూర్యోదయం కరువు అయ్యింది దేవా. ఇంత శోకానిక అన్ని పూజలు, ఇంత విచారానిక అన్ని దండాలు. రోవకపోగా మాకు భవిష్యత్తే లేకుండా చేస్తావా? ఈ తండ్రి పేగుని తెంచిన నీ రొమ్మును తన్నడానికి ఒక యోధుడు వస్తాడు చూడు. రాజెవరు నాకెలా తెలుస్తుంది? మహాపర్వతాలు ఢీకొనగా పుట్టిన మట్టిని నెత్తురు తడిపిన వేళ, యావత్ సాగర తరంగాలు రాగాలైన వేళ, విధేయులు విస్మయంతో